నర్మదా సాగర్ నగలు తీసుకుని ఆ నగలను తాకట్టు పెట్టడానికి నగల షాప్‌కి వస్తారు. ఇక వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన ఇడ్లీ వీళ్ళు నగల షాప్‌కి రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ నగల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వమని నర్మద అనడంతో వీటికి 9,00,000 మాత్రమే వస్తాయని అంటాడు వడ్డీ వ్యాపారి. అయ్యో! మాకు 20,00,000 కావాలండి అని అంటుంది నర్మద. లేదమ్మా అంత ఇవ్వలేము అని అంటూ ఉంటాడు వడ్డీ వ్యాపారి. మాకు చాలా అవసరం దయచేసి చూసి ఇవ్వండి. నేను లోన్ పెట్టి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని నర్మద అంటుంది. దాంతో వడ్డీ వ్యాపారి మీరు ప్రసాదరావు గారి అమ్మాయి కదూ, నువ్వు రామరాజు గారి కొడుకు కదూ, మీకు అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు. మా పర్సనల్ అవసరం దయచేసి డబ్బుల్ని అడ్జస్ట్ చేయండి అప్పుగా ఇచ్చినా పర్లేదు అని అంటుంది నర్మద. ఇక దాంతో వడ్డీ వ్యాపారి ప్రసాదరావు గారు రామరాజు గారు నాకు ఎంతో తెలిసిన నమ్మకమైన వ్యక్తులు, వాళ్లపై నమ్మకంతో మీకు డబ్బులు ఇస్తున్నాను. మీరిచ్చిన నగలకు 9,00,000 వస్తాయి. మిగతా 11,00,000కి ₹2 వడ్డీ చొప్పున పడుతుంది. మీకు కావాలంటే తీసుకోండి అని అంటాడు. దాంతో నర్మద సరేనండి ఆ డబ్బుల్ని ఇవ్వండి అని అంటుంది. ఇక వడ్డీ వ్యాపారి సంతకాలు చేయించుకుని 20,00,000 ఇస్తాడు. అది చూసిన ఇడ్లీ అమ్మ ఎవరికీ తెలియకుండా బంగారం తాకట్టు పెట్టి 20,00,000 తీసుకుని ఆ డబ్బుని వనజాకిస్తారా, ఈ విషయం వెంటనే వెళ్ళి భాగ్యానికి ఉదయాలి అని బయలుదేరుతాడు. ఇక నర్మద సాగర్ని తీసుకుని వనజ ఇంటికి బయలుదేరుతుంది. అటు ధీరజ్ ఆవేశంగా ఇంటికి వస్తాడు. ఆ వెనకే ప్రేమ కూడా వచ్చి కంగారుగా తలుపులు వేయడాన్ని గమనిస్తుంది శ్రీవల్లి. సంథింగ్ ఏదో అయ్యిందబ్బా, తలుపులు మూసిందంటే మ్యాటర్ ఉండే ఉంటుంది, ఓ చెవి వేస్తే మనకు ఉపయోగపడుతుందేమో అని చెవి వేస్తుంది శ్రీవల్లి. ఇక ప్రేమ ఏంట్రా అంత పని చేశావు, నీకు కారు ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన వాడిని కాలర్ పట్టుకుని కొడతావా అని అడుగుతుంది ప్రేమ. కొట్టడం కాదు, నువ్వు అడ్డుపడకుండా ఉండుంటే వాడిని పాతేసేవాణ్ణి, వాడు మా నాన్నని తక్కువ చేసి మాట్లాడతాడా అంటూ రగిలిపోతూ ఉంటాడు ధీరజ్. ఇక బయట నుంచి వాళ్ళ మాటల్ని వింటున్న శ్రీవల్లి ఈ ఫైరింగ్ సామి ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు, మావయ్య గారి దగ్గర మళ్ళీ అగ్గిపుల్ల గీచేయొచ్చు అని చెవుల్ని దగ్గర పెట్టి మరీ వింటూ ఉంటుంది. అయితే ప్రేమ ధీరజ్లు జరిగిన గొడవ మొత్తాన్ని క్యాసెట్ వేసి వినిపించినట్లుగా శ్రీవల్లికి వినిపిస్తారు. ఒరే ధీరజ్, నువ్వు చేయాల్సింది ఇలా గొడవలు పడడం కాదు, నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ డ్రైవర్గానే ఉండిపోతావు, వాడిలాంటి వాళ్ళు నిన్ను డ్రైవర్గానే చూస్తారు, అందుకే నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేయి. మీ సాగర్ అన్నయ్య అనుకున్నాడు, జాబ్ సాధించాడు, నువ్వు కూడా నీకు నచ్చిన ఫీల్డ్లో ముందుకు వెళ్ళు, ఆవేశపడకుండా ఆలోచించు అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇక తరువాత తలుపులు తీసేసరికి శ్రీవల్లి పిల్లిలా తలుపు దగ్గరే ఉంటుంది. ప్రేమను చూసి బూజులు దులుపుకున్నట్టు నటిస్తుంది. ప్రేమకి విషయం అర్థమైపోతుంది. ఇక్కడేం చేస్తున్నావు అని ప్రేమ అంటే కనిపించట్లేదా, బూజులు దులుపుతున్నా అని అంటుంది శ్రీవల్లి. చిచి నీకు సిగ్గుందా, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఇలా తలుపుల దగ్గర చెవులు పెట్టి వినడానికి సిగ్గులేదా, ఇంకోసారి ఇలాంటి వేషాలు వేశావంటే తలని 2 తలుపుల మధ్య పెట్టి నొక్కేస్తా, సిగ్గు లేకపోతే సరి, చిచి అని చివాట్లు పెడుతుంది ప్రేమ.